హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం 275 DI బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే తీసుకొచ్చాను. మహీంద్రాలో 275 DI XP ప్లస్ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు అనమాట. వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్ డీటెయిల్స్ అనేది చెప్తాను. ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అనమాట. రీసెంట్గా తీసుకున్న వెహికలే కానీ ప్రైస్ కూడా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అనమాట. పలానా లొకేషన్లో అయితే వెహికల్ అయితే ఉండిద్ది అనమాట. ఖచ్చితంగా మీరైతే వెళ్ళి చెక్ చేసుకోవాలి అంతే అనమాట. మీకు వెహికల్ కావాలంటే మీరే వెళ్ళాలి, అంతేగాని వాళ్ళు వచ్చి మీ దగ్గరకు వచ్చి వెహికల్ అయితే చూపిరు. కాబట్టి మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళండి, చెక్ చేసుకొని నచ్చితేనే తీసుకోండి. టైం వేస్ట్ అయినా పర్వాలేదు, నేను వెహికల్ అనేది చూస్తాను, వెహికల్ బాగుంటేనే తీసుకుంటాను అనుకున్న వాళ్ళైతే వాళ్ళతో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా. ఈరోజు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి మహీంద్రాలో 275 DI TU XP ప్లస్ బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ మోడల్ చూసుకుంటే 2022 మోడల్ అనమాట. 2022లో అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే అవుతుంది. రీసెంట్గా తీసుకున్న వెహికలే కానీ చాలా తక్కువ అయితే తిరిగిందనమాట. వెహికల్ వచ్చేసి తిరిగిన రీడింగ్ చూసుకుంటే 500 గంటలు అయితే తిరిగిందనమాట. 500 గంటలు మాత్రమే తిరిగిందని అయితే చెప్తున్నారు. 2 సంవత్సరాలు గాను 500 గంటలు మాత్రమే తిరిగిందనమాట. చాలా తక్కువ అయితే తిరిగింది, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. టైర్లు చూసుకుంటే వెహికల్తో పాటు వచ్చిన టైర్స్ అనమాట 85% దాకా అయితే ఉన్నాయన్నమాట. 85% దాకా అయితే టైర్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. హెచ్పి చూసుకుంటే 40 HP అయితే వస్తుంది, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 40 HPతో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్నీ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. వెహికల్ రిపేర్ మాట అయితే ఎలాంటిది అయితే లేదనమాట. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందని అయితే చెప్తున్నారు. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి ఓనర్తో మాట్లాడుకోండి. ఓనర్ చెప్పే అమౌంట్ వచ్చేసి 4,40,000 అనమాట. 4,40,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. మన ఛానల్ నుంచి ఎవరైతే వీడియో చూసి తీసుకోవాలనుకుంటారో వెళ్ళి ఓనర్తో మాట్లాడుకోండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుందన్నమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు ఈ లొకేషన్లో వెహికల్ అంటూ చూడు, అన్న మాకు ఆ లొకేషన్లో వెహికల్ అంటూ చూడు అని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నారు అనమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి ఓనర్తో మాట్లాడుకోండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుందన్నమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ ఎక్కడ ఏ లొకేషన్లో ఉన్నా సరే మీకు లొకేషన్ దగ్గరలో అనిపించినా సరే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుందన్నమాట. ఇది తెలంగాణలో రిజిస్ట్రేషన్ వెహికల్ కాబట్టి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. ఇది వచ్చేసి మనకి 4,40,000 అయితే చెప్తున్నారన్నమాట. మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్లో LB నగర్లో అవుతుందన్నమాట. ఇది వచ్చేసి హైదరాబాద్ సిటీలో అవుతుందన్నమాట. తెలంగాణ హైదరాబాద్ సిటీలో LB నగర్ అనే LB నగర్లో అయితే ఉందన్నమాట. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి ఓనర్తో మాట్లాడుకోండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరైతే ఓనర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. అంతవరకు జై హింద్.